మా ఇంతకు ముందు పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే దేవినేని అవినాష్ గారు కానీ, సామినేని ఉదయభాన్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, చుట్టుపక్కల నాయకులు కార్యకర్తలు మమేకమైపోయి ఎక్కడికక్కడ ఆహార పొట్లాలు అందిస్తూ, ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యలను పరిష్కరిస్తూ, ఇల్లు కూలిపోయి చనిపోతే వాళ్ళ గురించి సమాచారం ఉండదు, ఆ బాడీలు ఏమో ఎవరికి తెలియదు, బుడమేరు దగ్గర నుంచి ఏదైతే కొన్ని ప్రాణాలు గల్లంతే వాగులో కొట్టుకుపోయారో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉండదు, ఎక్కడ ఏ డీటెయిల్స్ టెలికాస్ట్ కాకుండా ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం ప్రభుత్వం సమగ్రంగా ఇవ్వాలి. మీడియాని ఎందుకు అదుపు చేస్తుంది? అంతేకాదు విజయవాడ మునిగిపోయింది చూపిస్తున్నారు. ఈయన ఏర్పరిచిన మహానగరం అమరావతి ఏమైందో ఎవరికి తెలియదు. అమరావతి విజువల్స్ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని అంతటినీ అక్కడే మోహరించారు. ఎందుకంటే అమరావతి వాటర్ సిటీ అయిపోయిందని, అమరావతి నీళ్లలో మునిగిపోయిందని కానీ తెలిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ మళ్ళీ జీవితంలో లేదు, ఇక్కడ ఇది నివాసయోగ్యం కాదని తెలిసిపోతుందన్న భయం. స్వయంగా ఆక్రమణదారుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా గురించి మనం వింటున్నాం. ఆంధ్రాలో కానీ హైడ్రా మొదలు పెడితే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతోనే మొదలు పెట్టాల్సి వస్తుంది. అది ఆయన ఇల్లా, లింగంనేని గారి ఇల్లా, గిఫ్టెడా, లేకపోతే క్విడ్ ప్రోకనా, ఈ రోజుకి స్పష్టత రాదు. తండ్రి కొడుకులు, ఒక మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి దాంట్లో నివాసం ఉంటున్నారు. మీకు తెలుసు ఎన్జిటి నామ్స్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో 500 మీటర్ల వరకు నివాసాలే ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి అద్దుద్రాన్ని స్టేలు తెచ్చుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ మనం చూస్తున్నాం కాలేజీల చెరువుల దగ్గర, చెరువులు కాదండి, కృష్ణమ్మ ఒడిలో ఉంటున్నాడు ఆయన. నిద్ర లేచి ఆయన కృష్ణమ్మ ఒడిలో ఉంటూ ఏదైతే అన్యాయానికి పాల్పడుతున్నాడో అక్కడి నుంచే ఈ దుర్మార్గం స్టార్ట్ అయింది. హెలిప్యాడ్ కూడా నది గర్భంలో వేసుకున్న గొప్ప గనుడండి. హైడ్రా పంతి చాలా బాగుంది అని చెప్పి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు కూడా ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతంగా పనితీరు ఉంది అని చెప్పి కొనియాడారు. అది ఏపీలో రావాలంటారా? అలాంటిది ఏపీలో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇప్పుడు కోర్టుకు పోయినా మేము ఖచ్చితంగా పోరాడుతాం దీని మీద. ఎందుకంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో నదీ గర్భంలో ఉన్నాయి, ముఖ్యంగా కృష్ణా నదీ గర్భంలో. కరకట్ట అంటే ఏంటంటే హద్దు అండి. ఆ హద్దు లోపల నదిని ఆనుకొని నిర్మాణాలు ఉంటే కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని సఫలీకృతం కాకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చారో, వాటిలో నివాసం ఉండడానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయనకి బాధ అనిపించట్లేదు. మరి దాంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కోరుకుంటే ఒక 100 కోట్లతో ఎవరో ఒకరు నిర్మించిస్తారో, ఆయన కావాలంటే అత్యుత్తమమైన బంగ్లాను లీజుకు తీసుకుని ఆయన విజయవాడ నగరంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఎందుకు అంత మొండిపట్టు నాకైతే అర్థం కాదు. ఆ నది గర్భంలోనే ఆయన నేను నివాసం ఉంటా, అడ్డంగా దబాయిస్తా. నిన్న సగం యంత్రాంగం ఆ ఇంటిని మునిగిపోకుండా కాపాడడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడ్డారో దాని చుట్టూ ఇంకో కట్ట పోయటం, దాని చుట్టూ కంకర పోయటం, ఇసుక పోయటం, అవన్నీ వైసీపీ చేస్తూ ఉన్న చిల్లర రాజకీయాలు అని చిల్లర రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు నా ఇల్లు కూడా అందరి ఇళ్ళలాగే కొట్టుకొని పోతూ ఉన్న పరిస్థితి అని చెప్పి ఆయన నా ఇల్లు అని క్లెయిమ్ చేసిన కేవలం జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉంటారా రవిచంద్ర గారు? వైసీపీ అధికార ప్రతినిధులు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు. నేను జగన్ కళ్ళల్లో ఆనందం చూసేది ఎప్పుడంటే జనం కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం కళ్ళల్లో ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తారు కాబట్టి. ఈ ఆరోపణలో నిజం లేకపోతే మీరు ఎన్నైనా అనొచ్చు మమ్మల్ని, కానీ ఈ ఆరోపణలు అక్షర సత్యం కదా, విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఒక్క డ్రోన్ అలౌ చేయట్లే, ఒక్క మీడియాను అలౌ చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏమన్నా నిషేధిత ప్రాంతమా? కాదు కదా. మరి అమరావతి విజువల్స్ తీసుకోవడానికి జర్నలిస్టులు ఎందుకు పంపట్లా? కోర్టులకు బోట్లలో పోవాలనా? హైకోర్టుకు బోట్లలో పోతున్నారు జడ్జీలు. మరి ఇది ఎక్కడ విచిత్ర పరిణామం అంటే, ఇంకా ఏమీ జరగకముందే అమరావతికి ఉన్న ముప్పు ఏందో చూసాం మనం. అది వరల్డ్ క్లాస్ సిటీ అట. మరి అమరావతి అనే రియల్ ఎస్టేట్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీగా ఆయన కోసం నిర్మించాలి, ఆయన సామాజిక వర్గం కోసం నిర్మించాలని కళ్ళగన్న చంద్రబాబు నాయుడు గారు దాని వాల్యూ పడిపోకుండా ఉండడం కోసం ఆ నీళ్లు తగ్గే వరకు బహుశా మీడియాను ఆ ఏరియాకి అలౌ చేయడు. అందరూ విజయవాడ మునిగిపోయింది అంటున్నారు. దానికన్నా అనేక గంటల ముందు అమరావతి మునిగిపోయిందనే వార్త రాకుండా కాపాడుతున్నారు. ఎందుకంటే ఎంటైర్ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి. అమరావతి మునిగిపోయింది. సార్, మీడియా కంట్రోల్ టీడీపీ చేతిలో ఉంది, మీడియాను కంట్రోల్ చేస్తున్నారు అద్భుతంగా అని మీరు విమర్శిస్తున్నారు. కానీ విజయవాడ కార్పొరేటర్ మీ పార్టీకి సంబంధించి, లోకల్ బాడీ లీడర్స్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఎమ్మెల్యేస్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు. మీరు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణాన్ని క్యాప్చర్ చేసి ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మీరు ఎందుకు బయట పెట్టారు? మేము ప్రభుత్వంలో లేకపోయినా మాకు సొంత నిధులతో, పార్టీ నిధులతో వీళ్ళందరూ కూడా ఏదైతే లోకల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శక్తి వంచన లేకుండా
భోజనం ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇవ్వడం, ప్రాథమిక అవసరాలు తీర్చడం, కుదిరితే మెడిసిన్స్ ఇవ్వడం కూడా చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఇది. అందుకే ముఖ్యంగా ఈరోజు మనం చెప్పాలంటే తాను చాలా పెద్ద విజనరీ అని, అమరావతిలో ఒలింపిక్స్ పెడతా అన్న మహానుభావుడు, సునామీని సింగిల్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తాన్న చంద్రబాబు నాయుడు గారు, అలాంటి మాటలకు పరిమితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పెండింగ్ లో పెట్టింది తన ఆచరణ సాధ్యంగా చేసి చూపించింది. ఈ రోజు కృష్ణలంక వాసులను కాపాడింది. ఇంత వరద 11 లక్షల క్యూసెక్కులు వచ్చిన వరదని తట్టుకొని నిలబడడానికి కొనసాగించిన ఆ రీటైనింగ్ వాళ్ళు కాదా? మరి ఎప్పుడు కృష్ణలంక ప్రజలందరూ కూడా ఏ చిన్నపాటి వరద వచ్చినా అక్కడి నుంచి పొలమని సామాన్లు తీసుకొని పునరావాస కేంద్రానికి వెళ్ళేవాళ్ళు. ఈసారి సురక్షితంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారే. దానిపైన కూడా రాజకీయం కొనసాగుతుంది రవిచంద్రారెడ్డి గారు. అసలు అది మొదలు పెట్టింది టీడీపీ, అది ఫస్ట్ ఫేజ్ అంతా కూడా వాళ్ళ హయాంలోనే జరిగింది. తూతూ మంత్రంగా ఏదో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అది వైసీపీ తమ ఖాతాలో వేసుకొని అక్కడ ఒక వైపు వరద కొనసాగుతూ ఉంటే జగన్ వచ్చి షేక్ హ్యాండ్లు ఇవ్వడం అవసరమా, తన క్రెడిట్ ఇప్పుడు ఫోకస్ చేసుకోవటం అవసరమా అనే ఒక విమర్శ కూడా వస్తూ ఉంది. విమర్శ ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీని తట్టుకోలేకున్నారు. ఎందుకంటే జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారితో వరదల్లో సైతం నీళ్లలో నడుస్తున్నారు ఆయనతో పాటు. ఎందుకు అంత సంఘీభావం? ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ? నిజంగా మేలు చేసిన నాయకుడినేమో ఆ విధంగా భుజాలకు ఎత్తుకుంటారండి. నిజంగా మేలు చేయని నాయకుడేమో గెలిచానని ఆర్భాటంగా ఏదైతే బోట్ షికార్ లాహిర్ లాహిర్ అని చెప్పి పాటలు పాడుకుంటూ చందంగా తిరుగుతున్నారో ఈ ప్రదర్శన నడవదండి. ఎందుకంటే అయితే అయ్యుండొచ్చు, మొన్న వాళ్ళకి 124 ఎలా వచ్చాయో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక పార్టీ కానీ ఒక విద్యార్థి కానీ, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కెపాసిటీ ఉన్న విద్యార్థి, ఒక జనంలో అభిమానం ఉన్న పార్టీ ఏ విధంగా ఎదగాలంటే అసైన్మెంట్ లో ఫెయిల్ అయ్యి, క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి, మళ్ళీ యూనిట్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యి, హాఫ్ ఇయర్లీ బాయ్కాట్ చేసి నేను రాయనని కారణాలు చెప్పి మరి యాన్యువల్ కి వచ్చేసరికి స్టేట్ ర్యాంక్ వచ్చేస్తే ఆ విద్యార్థిని ఎవరైనా నమ్ముతారా? అదే విధమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మొన్న ఇవన్నీ కూడా సర్పంచ్లు గాని, స్థానిక సంస్థల ప్రతినిధులు, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని, లేకపోతే ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళు గెలిచారా? ఇవన్నీ ఎలక్షన్స్ లో ఓడగొట్టారు కదండి. మేము 18లో మేము 14 గెలిచాం అంటే ఎవరు గెలిచారండి? 18లో 14 తక్కువనా 4 తక్కువనా కనీసం లెక్కలు రావాలి కదండి. అది కూడా లేకుండా ఓడగొట్టారు. ఇప్పుడు 18లో 14 ఎవరు ఎక్కువ గెలిచినట్టు? ఫెయిల్యూర్ కాదంటారు అధికార పార్టీ అంటే ఒక్కటి కూడా గెలవనీయకుండా చేయడానికి మేమేమన్నా ఎలక్షన్ కమిషన్ అండి? మేము ప్రజలను నమ్ముకున్నాం. ఎలక్షన్ కమిషన్ చేసిన దురాగతం ఈ రోజున మొత్తం ఈవీఎంలు కానీ, ఏదైతే మెమరీ కార్డులు కానీ, కంట్రోల్ యూనిట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, వీవీప్యాట్లు కానీ, వీవీప్యాట్ స్లిప్పులు కానీ తగలబెట్టమని చెప్పి మెమో ఇచ్చిన ఘనత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. నా దగ్గర జీవో ఉంది. ఏదైతే 26వ తేదీన రిమైండర్ జీవో ఇచ్చారో ఆ కాపీ నా దగ్గర ఉంది. యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1వ తేదీ జూన్ ఇచ్చిన మెమో ఏదైతే ఉందో 4వ తేదీన రిజల్ట్స్ అనౌన్స్ కాగానే 14వ తేదీ అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 days కంప్లీషన్ ఎంటైర్ దీస్ బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, మెమరీ కార్డు, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో ఈ దేశంలో ఎలక్షన్ ప్రాసెస్ అనేది పారదర్శకంగా ఉందా, మిగిలిందా? అంతేకాకుండా స్టేట్ ఎలక్షన్ లేదు అని మీరు అంటున్నారు. ఎలక్షన్ అవకతవకల గురించి ప్రతిరోజు నిత్యం మీడియా సంస్థలు కావచ్చు, ఇలాంటి ఇంటర్వ్యూస్ లో మీ పార్టీలో ఉన్న మీలాంటి అధికార ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పదే ముత్తుకుంటున్నారు. కానీ ఒక్కరి దగ్గర నుంచి చలనం లేదు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మీరు ఇంతలా నినదిస్తూ ఉన్నా కూడా అతని నుంచి ఒక సింగిల్ స్టెప్ కూడా దానిపై టువర్డ్స్ ఈసీ కొన్ని అవకతవకలు చేసిందని, మా ఎలక్షన్ రిజల్ట్ ప్రాంప్ట్ గా లేదు, మాకు అనుమానాలు ఉన్నాయని ఎందుకు బయటకు వచ్చి ఒకసారి కూడా మాట్లాడలేదు? కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే, నాయకుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు గెలవలేదు కాబట్టి ఈ విధంగా అంటున్నాడేమో అని చెప్పి ఆయన్ని చులకం చేసే మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన పెద్ద మనసుతో ఆయన పట్టించుకోకపోవచ్చు. ఆయన పార్టీ ప్రతినిధులు అయిన మేము, లేకపోతే మా పార్టీకి సంబంధించిన బాలినేని గారు వేసిన రిట్ పిటిషన్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది, వెరిఫికేషన్ చేయమని వెరిఫికేషన్ కావాల్సిన ఫీజు కట్టించుకుంది. అంటే ఏ విద్యార్థి అయినా ఎలక్షన్ లో అదే ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే, లేదా ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్ ఒక ఫీజు, రీవాల్యుయేషన్ ఒక ఫీజు ఉంటుంది. మరి రీవాల్యుయేషన్ కే ఫీజు కట్టించుకున్న ఈ ఎలక్షన్ కమిషన్, కొన్ని లక్షల రూపాయలు కట్టించుకున్న ఈ ఎలక్షన్ కమిషన్, అది బెల్లాన్ చంద్రశేఖర్ గారు వేసిన కానీ వివిధ దగ్గరలో వేసిన బూత్ వారి వంటిని
వెరిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పుని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవహేళన చేసింది? ఎగ్జామ్ లో రీవాల్యుయేషన్ అంటే మా పేపర్లు మాకు చూపించాలి, మా వీవీప్యాట్ స్లిప్లు ఒరిజినల్ గా ఉన్న ఈవీఎంలకు సంబంధించి టాలీ చేసి చూపించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈవీఎంలు అంటే ఇలా ఉంటాయి, ఈవీఎంల మీద ఎలా బటన్ ఒత్తాలి, ఈవీఎం లో ఒత్తినప్పుడు ఎన్ని సెకండ్లకు స్లిప్ వస్తుంది డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అంటే మార్క్ పోలింగ్ చేస్తారా? అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్ కి బ్లూ ఇంక్ వాడాలి, మీ నంబర్ బాక్స్ లోనే వెయ్యాలి, అడిషనల్ ఎలా కుట్టాలి, ఇవి నేర్పించడం రీవాల్యుయేషన్ అంటే? ఇంత మోసమా? ఎందుకు చూపించలేకపోతున్నారు? సదరు ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్ని ధ్వంసం చేశారు కాబట్టి, వాళ్ళ దగ్గర లేవని చెప్తే గగ్గోలు అవుద్ది కాబట్టి, దేశం వైపు అందరూ చూస్తారు కాబట్టి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన ఈ నిర్వాకం దేశం అంతా చర్చనీయాంశం అవుతుంది కాబట్టి, ఏదో చేసినట్టు ఉండాలి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మార్క్ పోలింగ్ చేస్తారా? ఇప్పుడు దాని వైలేషన్ గురించి ఎవరైతే కేసులు వేశారో వాళ్ళు సుప్రీంకోర్టు గడప దొక్కారు. ఇప్పుడు వస్తుంది విచారణకు, ఖచ్చితంగా రావాలి. భారతదేశంలో ఇదే విధమైన సిద్ధాంతం నడిస్తే ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గెలిపించగలదు. ప్రజలు వేసే ఓటుకి అర్థం లేదు. అంతిమంగా ఓటర్ ఓడిపోతున్నాడు, ప్రజాస్వామ్యం నవ్వులు పాలవుతుంది. ఇది ఎవరన్నా గెలవనండి, డిఎంకే గెలవనండి, కాంగ్రెస్ గెలవనండి, భారతీయ జనతా పార్టీ గెలవనియండి, వైసీపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పార్టీ, లేకపోతే ఏదైనా గెలవండి, మాకు అభ్యంతరం లేదు. ఎలక్షన్ ప్రాసెస్ షుడ్ బి ఏదైతే ఉందో అది విజిబుల్ గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, జవాబుదారీతనంతో కూడిందై ఉండాలి. ఎవరు ధ్వంసం చేయమన్నారు? ఎలక్షన్ మాన్యువల్ ప్రకారం 45 రోజులు అన్ని ప్రిజర్వ్ చేయాలి. మీరు ఎందుకు 10 రోజుల్లో తగలబెట్టమని తగలబెట్టడం ఏంటి? అసలు ఏం జరిగింది అసలు? అందుకే మేము మా దృష్టిలో జనం నుంచి గెలిచిన సీఎం కాదు చంద్రబాబు నాయుడు అని మేము బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు ప్రజలు కూడా నమ్మడం మొదలు పెట్టారు. ఆయన ఈవీఎం సీఎం చంద్రబాబు గారు. ముఖ్యంగా ఇంకొక మాట కూడా మీరు హైలైట్ చేసి చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఎక్కడ కూడా గెలిచింది ఎన్డీఏతో అని చెప్పట్లేదే. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎక్కడైనా ఒక్క సమావేశంలో అయినా ఆయన గాని, ఆయన మంత్రులు గాని, ఆయన మిత్రులు గాని ఎవరైనా ఇది ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అంటే తాట తీస్తామని బెదిరించినట్టుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం. ఏ కూటమి ప్రభుత్వం? అంటే టీడీపీ, జనసేన. అది మీరు అనుకుంటే ఎలా కుదురుతుందండి? దిస్ ఇస్ నాట్ కూటమి. కూటమి పేరుతో ఒక పార్టీ రిజిస్టర్ కాలే. ఎన్డీఏ లేదా ఇండి కూటమి రెండు ఉన్నాయి. మీరు ఎన్డీఏనా కూటమే? కూటమి అంటే ఏంటి అంటే మేము అనాలిసిస్ చేసుకోవాలనా? కూటమి అంటే విచిత్ర కూటమే, నవగ్రహ కూటమే, చిత్ర విచిత్ర కూటమే, మోసం కూటమే? కూటమి ఏంటి? మీరు ఎన్డీఏ అన్న మరుక్షణం మీరు అమలు చేయని మేనిఫెస్టో కాబట్టి మీకు అలా లేదండి. మేము క్లియర్ గా చెప్తున్నాము, కూటమి అనే పేరుతో ఎన్డీఏని సరిపుచ్చుతున్నారు. ఎందుకు సరిపుచ్చుతున్నారో తెలుసా? ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ మంత్రి పదవులు పంచుకున్నాయి, కలిసి కొనసాగుతున్నారు. కానీ వాళ్ళకి కామన్ మినిమం మేనిఫెస్టో లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ విజువల్స్ సజీవంగా ఉన్నాయి. వాళ్ళ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు మాకు ఆ మేనిఫెస్టోతో అవసరం లేదని తోసేశారు. గెలిచిన తర్వాత ప్రజాగళం పేరుతో ఇద్దరు ముఖ చిత్రాలతో ఇచ్చిన మేనిఫెస్టో ప్రజాగళం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీలు ఏమి అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిద్రపోతున్నారో మాకు తెలియదు. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, 21 రాత్రికి వచ్చిన పార్టీ, ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేస్తాడో చివరి నిమిషం వరకు తెలియని పార్టీ, ఎలక్షన్ కమిషన్ మంది అయితే 21 గెలిచిన పార్టీ, ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో తెలియని పార్టీకి 21 మరొకరికి 10కి 8, మరొకరికేమో ఏకంగా 133. రాత్రికి రాత్రి ఎందుకంటే జనసేన చేసిన ఆందోళనలు, నిరసనలు, రోడ్డు మీద పడుకొని అలౌ చేయకపోతే, బాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన చేసిన నిరసనలు కావచ్చు, అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబును, అందుకే నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఆయన చేసిన ఉద్యమాలు ఇవే మీకు గుర్తుకు రావట్లేదు? ఉద్యమం అండి షో, రోడ్ షో, పబ్లిక్ షో. ఎందుకంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడో చెప్పాడు, నాకు కొంచెం తెక్కు ఉంటుంది కానీ దానికి ఒక లెక్క ఉంటుంది అని. అది ప్రూవ్ చేసాడండి ఆయన. ప్రతి దానికి ఆయనకు దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఎంత అనేది మాకు తెలియదు. కడప జిల్లాలో అయితే లెక్క అంటే డబ్బని లెక్క. మరి ఈ లెక్క ఆ లెక్కనా, కాకపోతే ఇది అకౌంట్సా లేకపోతే వేరే మ్యాథమెటిక్సా మాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? అమలు చేయని హామీల గురించి నిన్న సెప్టెంబర్ 2 అండి, జగన్మోహన్ రెడ్డి గారు నడుంలో నీళ్ళల్లో నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? డిప్యూటీ సీఎం గారు బర్త్డేకి ఏమన్నా డెస్టినేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? కనపడరేంటండి?
ట్వీట్ ద్వారా కూడా స్పందించరండి. ఆయన వార్ రూమ్ లో కూర్చొని వారా? స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఎక్కడుంది వారిని? వారు లేదు, రూము లేదు. ఆయన ఎక్కడ రూమ్ లో ఉన్నాడో ఎవరికి తెలియదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అప్పుడప్పుడు ఆయన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు కొన్ని విజువల్స్ ప్రొజెక్ట్ చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఈ 90 రోజుల్లో, రేపటికి 90 రోజులు, ఇప్పటికే 90 రోజులు అయింది, 100 రోజులు కంప్లీట్ అవుతుంది. 100 రోజులు కంప్లీట్ కాబోతుంది. ఒక్క సమస్య మీద అడ్రస్ చేశారా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రజాగళం పేరుతో ఇద్దరికి జాయింట్ గా ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాకుంటే అడ్రస్ చేశారని మీరు ప్రశ్నించే ముందు అక్కడి నుంచి వస్తున్న ఒక కౌంటర్, 5 ఏళ్లలో చెయ్యకూడని అక్రమాలు, అరాచకాలు వైసీపీ ప్రభుత్వం చేసింది, వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికే మేము ఫోకస్ పెడుతున్నాం. పదే పదే స్ట్రీమ్ లైన్ కాదండి, అక్రమాల గురించి మీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు కదా. ఈ 5 సంవత్సరాల సమయంలో కక్ష సాధింపులకి మీరు తెరలి తీశారు కదా, అవి చేసుకుంటూనే ప్రజలకు మేలు చేయండి. 5 సంవత్సరాలు దీనికి మాత్రం పరిమితం చేస్తారా మీ పవరు? అంటే ఇచ్చిన హామీలు అమలు చేయరా? 3 నెలలకి కనీసం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హామీలు అమలు చేశారో చెప్పండి. అంతేకాదు ప్రజల కోసం మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. ముఖ్యంగా నీకు 15,000 నీకు 15,000 తల్లికి వందనానికి శటకోపం పెట్టారు. నాడు నేడుని కాయలా పెడుతున్నారు. ఏదైతే మిడ్ డే మీల్ లో పిల్లలు ఉసురు పోసుకుంటున్నారు, సరైన క్వాలిటీ ఇవ్వట్లా. అన్నా క్యాంటీన్లని అదొక మోసపూరితమైన చర్య. పేదవాడికి భోజనం పెడితే తప్ప అంటారు. ఉచితంగా పెట్టండి, 5 రూపాయలు కూడా అవసరం లేదు, పెట్టండి. కానీ 5 రూపాయలు రాసే లెక్క ఎంత? మీరు పెట్టేది ఎంతమందికి? 100 మందికి పెడితే 1000 మందికి రాస్తున్నారని అందరూ అంటున్నారు. దానికి మీరు ప్రభుత్వం తరపున సబ్సిడీ ఇస్తున్నప్పుడు దాదాపు 75-78 రూపాయల దాకా సబ్సిడీ మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తున్నప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేశారు కదా వైసీపీ కలర్స్ వేసుకుంటున్నారని. మీరు ఎందుకు అన్నా క్యాంటీన్ కి ఎన్టీఆర్ ముఖ చిత్రం, చంద్రబాబు నాయుడు ముఖ చిత్రం, మరి ఎల్లో కలర్ రెడ్ కలర్ వేశారు? పవన్ కళ్యాణ్ బొమ్మ ఏది? ఎక్కడికక్కడ స్వార్థం, ఎక్కడికక్కడ తాను చేసిందే కరెక్ట్ అనే భావజాలం ఏదైతే అంటే ఆల్రెడీ అన్నా క్యాంటీన్